RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన బహుజన రాజ్యాధికార ప్రజా చైతన్య యాత్ర చేపడతామని, నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పల్లెలకు గడప గడపలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, మాలి కులస్తులను ఎస్టీ జాబితాలు చేస్తామన్నారు. సిర్పూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు సైడ్ డ్రైనేజీలు మరియు పల్లెల్లో రోడ్లు లేవని, పోడు రైతులకు పట్టాలు ఇప్పిస్తామని అన్నారు. పోడు భూముల విషయంపై కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉంది. వీరిద్దరూ కుమ్ముక్కై రైతులకు పట్టాలు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అన్నారు. ఎస్టీలకు ఉద్యోగాలకై 18% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కొత్తగా వివాహాలు జరిగిన వారికి రేషన్ కార్డులు దిక్కులేదని, ఉపాధి హామీ పనులకు వెళ్తే సరిగా కూలీలు లేవని, 57 సంవత్సరాలు నిండితే పెన్షన్ అన్నారు. ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారే తప్ప కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, ఈ యొక్క విషయాలు ప్రజలందరికీ తెలియాలని బహుజన రాజ్యాధికార ప్రజా చైతన్య యాత్రను చేపడతామని, ఈ యొక్క యాత్రకు ముఖ్య అతిథులుగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ దేవుల గంగాధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీడం గణపతి హాజరై బెజ్జూరు మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మొదలవుతుందని, ఈ యొక్క యాత్రను జయప్రదం చేయాలని బహుజన ముద్దుబిడ్డలందరికీ హర్షద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యుగురపు వెంకటేష్, సల్మాన్, బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 16 తారీఖు నుండి బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర పల్లెకు బీఎస్పీ ప్రగతి భవన్కు ఆర్ఎస్పీ అనే నినాదంతో ప్రజలకు చైతన్యపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం అటు బీజేపీ ప్రభుత్వాలు రెండింటి పద్ధతులకు ఎండగడుతూ ప్రతి విషయంలో అబద్ధపు మాటలు మాట్లాడుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం అటు బీజేపీ ప్రభుత్వాలు అబద్ధపు మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతున్నాయి. ప్రజలకు పిచ్చోలు చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి 2018 ఎన్నికల్లో తిరుపూర్ ఎమ్మెల్యే కానివ్వండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానివ్వండి వాగ్దానాలు చేసిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్క పోడు రైతుకు కూడా పట్టా ఇచ్చిన దాఖలు లేదు. బీజేపీ సెంట్రల్లో ఉంది, తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ తెలంగాణలో ఉంది. రెండు పార్టీలు కలిసి ప్రజలకు మోసం చేస్తున్నాయి. రెండు సెంట్రల్ స్టేట్ కలిస్తే పోడు భూములకు పట్టాలు 24 గంటల్లో పట్టాలు వస్తాయి. కానీ వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు. వీళ్ళకి ఇస్తే వీళ్ళు బాగుపడతారని చెప్పి, వీళ్ళకి బానిసలుగానే ఉండాలని చెప్పి ఉద్దేశంతో వీళ్ళకు బీజేపీ వాళ్ళ మీద టీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళు చెప్పుకుంటూ ఆ కాలం గడుపుతారు. ఓట్లు లేవు, ఇక్కడ 90% ఓట్లు మావి ఉన్నాయి బిడ్డ. ఇదే అయితే మా తిరుపూర్ కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ కావాలి. ఎస్సీలకు వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా వీళ్ళే కావాలి. కానీ మీకెందుకు? ఆర్ఎస్ సోదరులు 40-50 ఓట్లు ఉన్నాయి, వాళ్ళే భారత సోదరులు ఉన్నాయి, మన అలాగే ఎస్టీ సోదరులు ఉన్నాయి, మైనార్టీ వీళ్ళు కావాలి. మీరెందుకు 10 గొప్పలకు మీకెందుకు? మీ చేతులు ఎందుకు కావాలి? 50 సంవత్సరాల నుంచి మీరు పరిపాలిస్తారు. ఇక్కడ ఏం లాభమైంది? ఇక్కడ తిరుపూర్ తాలూకాకు మీరే బతుకుతారు. బిచ్చగాలు ఉంటే బిచ్చగాలు వచ్చి కోటీశ్వర్లు అయిండు. మా మీద పెత్తనం మీరు నడుపుతారు. మాట్లాడితే ఇంట్లో బూతు మాటలు. మీరు ఎవరన్నా మీ ఇంటికాడ వచ్చి వెళ్ళగానే మీరు అన్నదమ్ములు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవాలి. వీళ్ళకు గద్దె దింపి వీళ్ళకు ట్రైన్లో మంచిగా పూలదండలు వేసి విజయవాడకు పంపుదామని చెప్పి ఈ బహుజన యాత్ర సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో నేను తెలియజేసుకుంటాను. చైతన్యం చేయాలనే ఉద్దేశంతో 16 తారీఖు నుండి పల్లెకు ప్రతి గడపకు బీఎస్పీ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి యాత్ర చేయబోతున్నాం. వీళ్ళ చరిత్రలు తిరుపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనప్ప చరిత్ర ఏందో, బీజేపీ నాయకుల చరిత్ర ఏందో, కాంగ్రెస్ ఇప్పుడు మొన్న పోయిన మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి పోయిన రావి శ్రీనివాస్ చరిత్ర ఏందో మొత్తం ఎండగట్టుకుంటా 16 తారీఖు నుండి తిరుగుతాం. ఈ రావి శ్రీను కోనప్ప ఒక్కటే ఇక్కడ మొత్తం ఆంధ్రలోకే న్యాయం అవుతాం. తిరుపూర్ తాలూకా పేరు ఎవరు బాగుపడలేదు. ఈ గుంటూరు కాలంలో ఉన్న వాళ్ళే లాభపడ్డారు. ఇక్కడ కోటీశ్వర్లు బిచ్చగాళ్ళకి లేబర్ పని చేసుకోవడానికి వచ్చిళ్ళు. ఇక్కడ కోటీశ్వర్లు ఎవరు కూడా ఎవరికి తిరుపూర్ కాన్స్టిట్యూన్సీలో లాభం కాలేదు. కోనప్పకి అపోజిట్ ఉన్నోరు మొత్తం రవిశ్రీని దగ్గర పోతారు. కోనప్పే చెప్తాడు, రవిశ్రీని దగ్గర అల్లూరికి చెప్తాడు,
చూసుకోబిడ్డ వీళ్ళు వెళ్తారని చెప్పి ఈ ఇద్దరు నాయకులు కలిసి ఉన్నారు. వాళ్ళు అట్టిగా వీళ్ళ ప్రజలు నమ్మద్దు. వాళ్ళ పాండ్వ హరీష్ రావుకి మొన్న పెంచుకల్పేట బ్రిడ్జ్ కాడ దైగంపై రోడ్ కాడ ఇది చేస్తే పోయి ఆ కోనప్ప ఏదో హరీష్ బాబు ప్రతిపక్షంలో పోయి ధర్నా చేసింది. అక్కడ కూర్చుంటే ఈయన తాత సొమ్ము పోయింది. చేయాలి కదా 18 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ పనులు సాగుతలు. ఆ చేసుడు ఈయన బాధ్యత కాదా? చేయకుండా అక్కడ పోయి హరీష్ బాబు ధర్నా కూర్చున్నందుకు పోయి వెనక కొజ్జోడు చెక్క అని కొజ్జోడు చెక్క ఎట్లా తెలుసు? నీ ఎవరన్నా చెప్పిలా? నీ చుట్టాలు చెప్పిలా? పట్టి చూసిలే ఇప్పుడు కొజ్జోడు ఉన్నాడు చెక్క ఉన్నాడు అని చెప్పి మాట పోయి చెప్పుదాం. వీళ్ళు ఏమేమి అన్యాయం చేస్తున్నారు. బోర్డు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తే 57 సంవత్సరాల వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి వీళ్ళు చెప్పిన మాటలే. మరి ఈ పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈ లావణి పట్టాలకు లోన్లు కూడా ఇవ్వడం లేదు. ఈ మొత్తం అన్యాయం పనులు చేసుకుంటా ఇంకా వీళ్ళే పోయి పొడుగుల కోసం ధర్నాలు కూర్చుంటాడు. యాక్టింగ్లు ఎంత యాక్టింగ్లు చేస్తారు వీళ్ళు. కలెక్టర్ దగ్గర పోయి యాక్టింగ్ అక్కడ ఎమ్మెల్యే ఫోన్ చేసి కలెక్టర్ సాబ్ చెప్తాడు. కలెక్టర్ సాబ్ వీళ్ళకు పిలిచి లెటర్లు తీసుకుంటాడు. తీసుకొని మొత్తం డ్రామాలు ఈ అందరికి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి కూర్చొని పట్టాలు ఇవ్వాలి. కానీ ఈ పబ్లిక్ ప్రతి సంవత్సరం పిచ్చోళ్ళు చేస్తానండి. ప్రతి సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుందుడు. వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అప్పుడు ఇది ఏంటిది కహాని? పట్టాలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారు కదా. మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చారు కదా. ఎస్టీలకు 12% జాబులో రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చారు కదా. మాలికులస్తులకు ఎస్టీ జాబితాలో చేస్తామని మీరే చెప్పి మీ నోర్లతో చెప్పారు కదా. వేరే దాంతో చెప్పలేదు కదా, నోర్లతో చెప్పారు. కాబట్టి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు డ్రామాలు? ఎన్ని రోజులు ఈ డ్రామాలు? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరు పరిశానలు బిల్లులు రాగా వాళ్ళు కూడా ఈ 6 నెలల వరకు చూస్తారు. మీకు 6 నెలల తర్వాత నీకు మంచి వాతాలు పెట్టి వెళ్తారు. మంచిగా ఏమైనా ఉంటే చదువుకొని అటు పోయేందుకు రెడీ అయి ఉండు అని చెప్పి నేను ఆర్టీఐ న్యూస్ ద్వారా కోరుకుంటున్నా. 16 తారీఖు నుండి బహుజన రాజ్యాధికార ప్రజా చైతన్య యాత్ర పల్లె పల్లెకు బీఎస్పీ ప్రగతి భవన్కు ఆర్ఎస్పీ నినాదంతో ప్రతి గ్రామానికి ప్రతి ఇల్లు అందరికీ కలవడం జరుగుతుంది. సిర్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు మున్సిపాలిటీతో సహా అన్ని గ్రామాలకు 16 తారీఖు నుండి ఎన్ని రోజులైనా, నెల రోజులైనా, 2 నెలలైనా, 3 నెలలైనా, ఎలక్షన్లు వచ్చే వరకైనా కంటిన్యూ ప్రజా సమస్యల మీద పోరాడుకుంటా ఈ తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసే అన్యాయాల గురించి ప్రజలకు వివరించుకుంటా గడప గడపకు వెళ్ళి బీఎస్పీ పార్టీ గురించి చెప్తాం. బీఎస్పీ పార్టీ వస్తే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అయితే ఏం లాభం అవుతుంది, వీళ్ళు గెలిస్తే ఏమవుతుంది, దీని గురించి చెప్పుకుంటూ అన్ని గ్రామాల్లో 16 తారీఖు నుండి తిరుగుతాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవుళ్ళ గంగాధర్ సార్ మరియు శ్రీరామ్ గణపతి గారు వస్తున్నారు. కాబట్టి బహుజనవాదులారా అందరూ కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి కట్టుగా యాత్ర చేసి బహుజనవాదం గురించి చెబుదాం. రేపు బహుజనవాదం వస్తే ఎంత మంచిగా ఉంటుంది వివరించుకుంటూ కోనప్ప చేసే అన్యాయాల గురించి, వాళ్ళ తమ్ముళ్ళు చేసే భూ అక్రమాల గురించి చెప్పుకుంటూ ప్రజల్లో వెళ్తామని చెప్పి ఆర్టీఐ న్యూస్ ద్వారా బహుజన యాత్ర గురించి సిర్పూర్ నియోజకవర్గ బహుజన బిడ్డలకు అందరికీ ఈ యాత్ర విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ ఆర్టీఐ న్యూస్ ద్వారా నేను కోరుకుంటున్నా. వీళ్ళ గురించి మొత్తం సిర్పూర్ నియోజకవర్గం మొత్తం తిరిగి వీళ్ళు చేసే అన్యాయాల గురించి గడప గడప పోయి చెప్పుదాం. వీళ్ళు RTI Live News. Ask for right.